ఇది మంచి న్యూస్ గా నేను భావిస్తున్నాను. సరే, ఎప్పుడు కళ్యాణ్ గారితో ఈ ప్రస్తావన తీసుకొస్తారు? ఎప్పుడు మరి ముహూర్తం ఫిక్స్ చేస్తారు కిర్లంపూడికి? నేను బహుశా ఆయన మరి కలవాలి కదా. ఇప్పుడు ఆయన షెడ్యూల్ ఎక్కడ ఉన్నారో నేను ఇంకా ఇవాళ ఇప్పుడే నేను రాత్రి లేట్ అయింది, 3 అయింది నాకు. ఈ వచ్చిన కాడి నుంచి ఫోన్లు మాట్లాడుతున్నాం, ఈ అభిమానులతో వెళ్తున్నాం, ఏంటి ఏం చేస్తున్నారు, బాగా చేయండి అయ్యి అని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. సో నాయకుడి ఇంకా అపాయింట్మెంట్ నాకు నిన్నే కలిసాను, మళ్ళీ ఇవాళ కలవడానికి నాకు అక్కడ అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. అక్కడ ఎవరు ఉన్నారో, ఏ టీమ్స్ తో ఆయన వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో వెళ్తాను, ఆఫీస్కి వెళ్తాను. వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ ఏదైనా ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. అంతేగాని జరగంది ఇప్పుడు నేనేం చెప్పలేదు. ఓకే సార్, ఉదయం నుంచి మీకు పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయని చెప్తున్నారు. సో అందరి అభిప్రాయం ఎలా ఉంది? అది పాజిటివ్గా ఉందా లేకపోతే వేరే రకంగా అనిపిస్తుందా? చాలా పాజిటివ్ ఉంది. పద్మనాభం గారు ఒక లెటర్ రాశారు కదా, ఆ లెటర్ తర్వాత ఆయనకి చాలా డ్యామేజ్ జరిగింది యాక్చువల్ గా. అది అంతా కూడా అభిమానులు జీర్ణించుకోలేని విధంగా ఉంది. కాబట్టి అదంతా కూడా ఈ రోజు అందరూ మర్చిపోయారు. మళ్ళీ ఏంటి అదేదో జరిగింది, కొన్ని దొరుకుతూ ఉంటాయి మాటల సందర్భంలో. కళ్యాణ్ గారు అనొచ్చు, లేదా నేనే అనొచ్చు, డిబేట్ లో నేను కూడా మాట్లాడొచ్చు, ఆయన ఎవరు మాట్లాడతా కానీ కూడా అనొచ్చు. అది అప్పుడు పార్టీ మీద అభిమానంతో కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి కొన్ని మాటలు రావచ్చు. సో అవి కూడా అన్ని మర్చిపోయి ఇప్పుడు ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. వర్మ గారు ఇది వరకు ఏం జరిగింది అనేది అసలు అప్రస్తుతం ఆయన ఆయనే చెప్పారు. ఫ్యూచర్ బాగుండాలనే ఆలోచన, ఈ రాష్ట్ర ఫ్యూచర్ భవిష్యత్తు బాగుండాలంటే మంచి ప్రభుత్వాలు రావడానికి ఆయన పాత్ర ఉంటుందని నేను ఆశిస్తాను. సార్, వైఎస్ఆర్సీపీ అన్నది ఎందుకు మరి అంతే పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయింది? ఆయన కానీ వాళ్ళ అబ్బాయి కానీ అందులో పోటీ చేస్తారు, ఇంకా ఆల్మోస్ట్ అందులోకి వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. వర్మ గారు ఎలా ఉంటుందంటే అండి, మీకు కూడా నా గురించి కూడా చెప్పుకుంటాను, నేను వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తానని. వాళ్ళ అతన్ని అడుగుతారు. రాజకీయ పార్టీలు అంటే అడగడం తప్పు కాదు, ఆ స్టాండ్ తీసుకోవడం మనలో ఉండాలి. ఇవాళ లైవ్ లో చెప్తాను, నేను నన్ను కూడా అడిగారు. ఇప్పుడు నేను స్టాండ్ నాది కదా తీసుకుంటాం, అడుగుతున్నంత మాత్రాన మనం ఏదో అయిపోతుందని కాదు. జనరల్ గా ఏంటంటే అందరినీ జనసేన పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్స్ అని కానీ, లేకపోతే కొంచెం సీనియర్స్ అని కానీ, అదేవిధంగా పద్మనాభం లాంటి వాళ్ళు కానీ వాళ్ళ ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ఈ ప్రయత్నం జరగకుండానే పేర్లు వేసేస్తున్నారు, అది బాధ. ఇప్పుడు ప్రయత్నం చేసి ఇప్పుడు మేము ప్రూవ్ చేయగలం, మేము వెళ్ళాం, మాట్లాడాం, కళ్యాణ్ గారితో కూడా మాట్లాడాం, ఓ ప్రయత్నం చేసామని చెప్పుకుంటే మా దగ్గర ఆధారం ఉంది. మీ దగ్గర ఏముందని మాట్లాడతారు మా గురించి? చెప్పండి, ఏముందని మాట్లాడతారు? మమ్మల్ని ఇబ్బంది పెడతానికి తప్ప. అలాగే అలాగే అలాంటి వాళ్ళు ఎందరినో వాళ్ళు అడిగి ఉండొచ్చు, ఏంటి బాబు మా పార్టీలోకి రండి. అది కూడా నేను తప్పు పట్టను. ఎందుకంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ మీద లేకపోతే వాళ్ళకున్న సర్వేల మీద ఆధారపడి మీరు వస్తారా, మీకు మేము సీట్ ఇస్తానని చెప్పొచ్చు. కానీ అది జరగకుండానే ఇవాళ పద్మనాభం గారి గురించి ట్రోల్ చేసి, రాధా గురించి ట్రోల్ చేసి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ గ్యాసిప్స్ గా భావించాలి తప్ప వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే మీకులాగా ఇప్పుడు మీరు పెట్టారు, ఎవరు నెహ్రూ గారిని తీసి పెట్టారు. సరే, నేను వెళ్ళింది అక్కడ అందరికి తెలుసు, నేను వీడియోలు అవి తీయించుకోలేదు. ఎందుకంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి మనకు తెలియదు. కాబట్టి మనం ఎవరిని అన్పాపులర్ చెప్పాను, ఆన్లైన్ తీసిన ఫోటోలు మీడియాలో పెట్టి ట్రోల్ చేశారు. ఇలా నేను వెళ్ళానని. ఎందుకు మిమ్మల్ని మాట్లాడతాం కాదు, నేను మిమ్మల్ని కూర్చోబెట్టాను కదా, ఇంకా మీ విజువల్ ఎందుకు? ఉద్యమంలో కూడా నేను ఆయనతో పాటు పార్టిసిపేట్ చేసిన వ్యక్తిగా నాకు రైట్ ఉంది మాట్లాడతాను. సో నేను వెళ్ళాను, అప్పుడు ఆయనతో వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది. సో ఆయన కూడా పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి ఒక మంచి వాతావరణం రావచ్చని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సరే, ఆయన ఆలోచన ఏంటండి అసలు? ఆయన మాట్లాడిన 2 గంటల మాటల్లోని ఆయన మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారా, లేకపోతే వాళ్ళ అబ్బాయిని ఈసారి నుంచి వెనక నుంచి సపోర్ట్ చేద్దామని చూస్తున్నారా? డెఫినెట్ గా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే ఇంకా మరి కొంతమందికి మంచి జరుగుతుందని మేము కూడా చెప్పండి. వాళ్ళ అబ్బాయిని పెట్టడం కాదు, ఒక సీనియర్ తండ్రి